గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మేలక్ష్మి మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక, మాల్స్ సూపర్ మార్కెట్లో ట్రైబల్ ఉత్పత్తులు, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ జీసీసీని బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గిరిజనులు తయారు చేస్తున్న వస్తువులను అన్ని షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్లు, టౌన్లు, జిల్లాల్లో దొరికేలా ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు డిమార్ట్, మోర్స్, రిలయన్స్, రత్నదీప్, విజేత వంటి రిటైల్ అవుట్లెట్లతో పాటు అన్ని సూపర్ మార్కెట్ల మేనేజ్మెంట్లతో మాట్లాడాలని నిర్ణయించారు. జీసీసీ ఆధ్వర్యంలో తేనె, షాంపులు, సబ్బులు విక్రయిస్తున్నారు. కెమికల్స్ వాడకుండా అడవుల్లో నుంచి గిరిజనులు ముడిసరుకు తీసుకొచ్చి తయారు చేస్తుండడంతో పబ్లిక్ ఎక్కువగా కొంటున్నారు. ఐఐటి నీట్ పేరుతో వేల కోట్ల దందా, స్టూడెంట్లతో వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలు. ఇంటర్ సీటు 6 లక్షల నుంచి 10 లక్షల దాకా. ఏసీ క్లాసుల పేరుతో లక్ష వసూలు, రూల్స్కు విరుద్ధంగా అడ్మిషన్లు. బ్రిడ్జ్ కోర్సుల పేరిట వేసవి సెలవుల్లోనూ క్లాసులు. ఫైర్ సేఫ్టీ లేని అపార్ట్మెంట్లలో తరగతులు, హాస్టళ్లు, ఫుడ్, బెడ్ అన్నీ అధ్వాన్నమే. ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఇంటర్ బోర్డు. కార్పొరేట్ కాలేజీల ఫీజుల దందా మళ్ళీ మొదలైంది. ఇంటర్తో పాటే జేఈఈ, నీట్, ఎఫ్సెట్ కోచింగ్ పేరిట మేనేజ్మెంట్లు అడ్డగోలుగా ఫీజులు పెంచేశాయి. ప్రత్యేకంగా పీఆర్ఓలను నియమించుకొని పేరెంట్స్కు వల విసురుతున్నాయి. వందల సంఖ్యలో ర్యాంకులను చూపుతూ వేల కొద్ది అడ్మిషన్లు తీసుకుంటున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల వందల బ్రాంచీలతో ఉన్న ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు 2 ఏండ్ల ఇంటర్ కోర్సుకు ఏకంగా 5 లక్షల నుంచి 6 లక్షలు దాకా వసూలు చేస్తున్నారు. గ్రీనరీ, ప్లే గ్రౌండ్, ఫైర్ సేఫ్టీ మచ్చుకైన లేని అపార్ట్మెంట్లలో కాలేజీలను నడుపుతూ స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతున్నాయి. ఇటు ఫీజుల నియంత్రణ, అటు నిబంధనల అమలులో ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కార్పొరేట్ కాలేజీల మేనేజ్మెంట్లు ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. మూడో వంతు కార్పొరేట్ కాలేజీలే. రాష్ట్రంలో 1500కు పైగా ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా వాటిలో 500 దాకా కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 2 ప్రముఖ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ మార్కెట్ను శాసిస్తున్నాయి. హైదరాబాద్ ఔటర్కు అటు ఇటు వందల కొద్ది బ్రాంచీలు తెరిచి నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలను నడిపిస్తున్నాయి. నిజానికి కాలేజీ అంటే దానికో ఫిజికల్ స్ట్రక్చర్ ఉండాలి. ప్లే గ్రౌండ్, పార్కింగ్, గ్రీనరీ కంపల్సరీ. లైబ్రరీలు, ల్యాబులు, ఆడిటోరియం తప్పనిసరి. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి. కానీ ఏ కార్పొరేట్ కాలేజీల్లోనూ ఇలాంటివేవి కనిపించడం లేదు. అసలు ఈ కాలేజీల్లో అడ్మిషన్లు ఎంతకీ అయిపోవు. వందలు వేల మంది స్టూడెంట్లు కొత్తగా వచ్చినా అడ్మిషన్ చేసుకొని ఆ మేరకు అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని కొత్త బ్రాంచ్ తెరిచేస్తున్నారు. మా కొడుకును హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ కాలేజీలో చేర్పించినాం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్. జాయిన్ చేసేటప్పుడు అన్ని సవలతులు ఉన్నాయి, చదువు మంచిగా ఉంటుందని చెప్పిర్రు. 3 లక్షలకు పైగా ఫీజు తీసుకుంటున్నారు. కానీ అక్కడ పిల్లలకు సరైన సవలతులు లేవు. ఒక్కో రూమ్లో కింద మీద బెడ్స్ వేసి 20 మందిని కుక్కుతున్నారు. వాష్రూమ్ 40 మందికి ఒకటే ఉన్నది. ఫుడ్ కూడా చక్కగా పెడతలేరట. ఎప్పుడు చదువు తప్ప ఆటపాటల ముచ్చటే ఉండదట. ఒకరిద్దరికి ర్యాంకులు వస్తే వాటిని పబ్లిసిటీ చేసుకొని పైసలు గుంజుతున్నారు. ఇసొంటి కాలేజీలో ఎందుకు చేర్పించినాం అని ఇప్పుడు బాధపడుతున్నాం. బరపటి మారుతి, శ్రీరాంపూర్ కాలనీ, మంచిర్యాల జిల్లా. కోటా రాజస్థాన్ పేరుతో కొత్త దోపిడీ. నీట్, ఐఐటి కోచింగ్లకు ర్యాంకులకు కోటా రాజస్థాన్ పెట్టింది పేరు. దీంతో కొన్ని కార్పొరేట్ కాలేజీలు కొత్త దందాకు తెరదీశాయి. కోటా రాజస్థాన్ నుంచి స్టాఫ్ను తెప్పిస్తున్నామని, ర్యాంకులు గ్యారంటీ అని ప్రచారం చేసుకుంటూ లక్షల ఫీజులు గుంజుతున్నాయి. మాదాపూర్ కేంద్రంగా నడిచే ఓ కార్పొరేట్ కాలేజీ 2 ఏళ్ల కింద కోటా రాజస్థాన్ పేరుతో కొత్తగా ఐఐటి బ్రాంచ్ తెరిచింది. నార్త్ నుంచి కొంతమంది లెక్చరర్లను తెప్పించి పాఠాలు చెప్పిస్తుంది. కానీ వాళ్ళు కేవలం హిందీ, వచ్చిరాని ఇంగ్లీష్లో చెప్పే లెసన్స్ అర్థం కావడం లేదని ఆఫీసర్లకు ఫిర్యాదు అందాయి. అయినా ఇప్పటివరకు సదరు కాలేజీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవే కాదు, కార్పొరేట్ కాలేజీలో ఎక్కడా ఫుడ్ బాగుండదని, కనీస ఫెసిలిటీస్ లేవని పేరెంట్స్ నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. కోటా రాజస్థాన్ పేరుతో కొత్త దోపిడీ. ఇక్కడ హైదరాబాద్లో తెచ్చింది, మాదాపూర్లో కొత్తగా తెరిచింది. అక్కడ వేరే ఇతర రాష్ట్రాల నుంచి స్టాఫ్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పిస్తున్నట్టు. వాళ్ళు వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతూ
హిందీలో బోధిస్తూ ఇబ్బందులు పడుతున్న స్టూడెంట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్కు 5 లక్షల నుంచి 6 లక్షల ఫీజులు వసూలు చేస్తూ జాయినింగ్ సమయంలో అడ్మిషన్ సమయంలో వివిధ ఫెసిలిటీస్ కల్పిస్తామని జాయిన్ చేసుకుంటూ ఎంతమంది వచ్చినా అడ్మిషన్ తీసుకుంటూనే ఉంటారంట. ఇక కొత్త భవనాలు రెంట్కు తీసుకొని అద్దెల్లో అక్కడ కాలేజీలు ఓపెన్ చేసి అక్కడ అద్దె బిల్డింగ్లో నిర్వహిస్తున్నారు కాలేజీలు. వివిధ ఎన్నో రకాల ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నట్టుగా విద్యార్థులు ఇక్కడ వాళ్ళకు సంబంధించిన తల్లిదండ్రులు వాపోతున్నారు అని తెలియజేశారు. భువనగిరి ర్యాలీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ పక్కన మంత్రి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ ఐలయ్య. ఎలక్షన్ సెలక్షన్ కలెక్షన్ కేసీఆర్ చేసిందంతా ఇదే. సీఎం రేవంత్ ఆంధ్ర కాంట్రాక్టర్ల నుంచి పందికొక్కుల్లా మెక్కిండ్రు. ప్రభుత్వం పడిపోతుందని ఇంకోసారి అంటే ఉరికిస్తాం. సీఎం పదవి అంటే ఫుల్ బాటిల్ అనుకున్నావా కూలదోయడానికి? తెలంగాణ ఏర్పాటును తప్పుపట్టిన మోడీకి ఓట్లడిగే హక్కు లేదు. నాతో పాటు సీఎం పదవికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అర్హుడు. యాదాద్రిని మళ్ళీ యాదగిరిగుట్టగా మారుస్తామని వెల్లడి. భువనగిరి కార్నర్ మీటింగ్లో ప్రసంగం. రేవంత్ హైటెన్షన్ వైరు. మేము ట్రాన్స్ఫార్మర్లం. మంత్రి వెంకటరెడ్డి. ముట్టుకుంటే మాడి మసైపోతారని కేసీఆర్ కేటీఆర్కు హెచ్చరిక. ఎలక్షన్లు సెలక్షన్లు కలెక్షన్లు తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం పేరుతో తరచూ ఎలక్షన్లు తెచ్చి సెలక్షన్ చేసుకున్న ఆంధ్ర కాంట్రాక్టర్ల దగ్గర వేల కోట్లు కలెక్షన్ చేసిన బీఆర్ఎస్ లీడర్లు పందికొక్కుల్లో బలిశారు అని ఆయన అన్నారు. ప్రభుత్వం పడిపోతుందని పదే పదే కేసీఆర్ అంటున్నారని, ఇంకోసారి అట్లా అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సీఎం పదవి నీ అయ్య జాగీరా, లేదంటే నువ్వు తాగి పడేసిన ఫుల్ బాటిల్ అనుకుంటున్నావా తోస్తే పడిపోవడానికి? ఇంకోసారి నోట్లో నుంచి ప్రభుత్వం పడిపోతుందనే పదం వస్తే మా కార్యకర్తలు నీ లాగులో తొండలు పెట్టి ఉరికిస్తారు అని కేసీఆర్పై ఫైర్ అయ్యారు. ఆదివారం భువనగిరిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మా ప్రభుత్వాన్ని ఎందుకు కూలదోయాలి? 10 ఏళ్లు మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉండి చేయని పనులు మేము 100 రోజుల్లో చేసినందుక, 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినందుక, ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచినందుక, మహిళలు ఆత్మగౌరవంతో బతకాలని ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుక, మోడీ కేడీ కలిసి సిలిండర్ రేటును 1200లకు చేస్తే దానిని 500లకు తగ్గించినందుక అని నిలదీశారు. ఈ విధంగా నిన్న జరిగిన భువనగిరి కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రచార సభలో మాట్లాడడం జరిగింది. ఈ విధంగా ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఆయన కేసీఆర్ని బీజేపీ కేంద్రంలో నరేంద్ర మోడీని ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ విధంగా కేసీఆర్ పదే పదే ప్రభుత్వం పడిపోతుంది అన్నట్టు ఇంకోసారి మాట్లాడితే ఊరుకోం. ఆయన మన తాగి పడేసిన కేసీఆర్ లాగా ఫుల్ బాటిలా లేకపోతే ఇంకేమైనా అన్నట్టుగా కేసీఆర్ను ఉద్దేశించి అదేవిధంగా నరేంద్ర మోడీకి ఎందుకు ఓటేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధికి అసలు తెలంగాణ ఏర్పాటుకే ఆయన సహకరించలేదు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. మేమొస్తే సిఏఏ రద్దు, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సిఏఏను రద్దు చేస్తామని కాంగ్రెస్ నేత పి చిదంబరం హామీ ఇచ్చారు. బెంగళూరుకు 7 పే రాయల్ ఛాలెంజర్స్, బెంగళూరుకు ఏడుపు ఒక్కటే మిగిలింది. బెంగళూరుకు 7 పే రాయల్ ఛాలెంజర్స్, బెంగళూరుకు ఏడుపు ఒక్కటే మిగిలింది. ఆదివారం చివరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 1 రన్ తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలైంది. 13 ఏళ్ల పిల్లాడిని చంపి సూసైడ్ చేసుకున్న దొంగ, షాపులో కేబుల్ వైర్లు చోరీ చేసిన నాగరాజు. ఇది చూసి ఓనర్కు చెప్పిన శేఖర్, షాపు యజమాని కంప్లైంట్ శేఖర్పై పగ పెంచుకొని రాయితో దాడి చేసి హత్య, ఆ తర్వాత సెల్ టవర్ ఎక్కి సూసైడ్ చేసుకున్న దొంగ. జోగిపేటలో ఘటన. కేసీఆర్కు మతి భ్రమించింది. బీఆర్ఎస్ ఖాళీ అవుతుండడంతో ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నాడు ఉత్తమ్. ఎంపీ ఎన్నికల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి, 1 ఎంపీ సీటు కూడా గులాబీ పార్టీకి రాదు. ఆ పార్టీ అడ్రస్ గల్లంతే. కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. భారీ మెజారిటీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా. హుజూర్ నగర్ సభలో మాట్లాడుతున్న ఉత్తమ్ పక్కన రఘువీర్ రెడ్డి. బీఆర్ఎస్ ఖాళీ అవుతుండడంతో కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు చెందిన గల్లీ స్థాయి లీడర్ నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు కాంగ్రెస్లో చేరుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరుతారంటూ కేసీఆర్ మాట్లాడటం పెద్ద జోక్. లోక్సభ ఎన్నికల తర్వాత 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో చేరుతారు అని ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఆదివారం నిర్వహించిన నల్గొండ లోక్సభ సెగ్మెంట్ సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ప్రతి 4 ఒకరికి పిల్లలు పుట్టట్లే, సంతానలేమి సమస్యతో యువ జంటలు సతమతం.
ప్రతి 100లో 30 నుంచి 40 జంటలకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్. ఇటీవల సంతాన ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం 2 లక్షల మంది రావడంతో అవాక్కైన ఆలయ పూజారులు. సర్కారు దవాఖానలలో అందుబాటులో లేని ట్రీట్మెంట్, సంతానం లేక డిప్రెషన్లోకి లక్షలాది జంటలు, ప్రైవేట్లో అడ్డగోలు దోపిడీ. ఇన్ఫర్టిలిటీ సమస్య డాక్టర్లకు పెద్ద వరంగా మారింది. సమస్య తీవ్రతను ప్రభుత్వాలు తెలుసుకోలేకపోయినా డాక్టర్లు మాత్రం సమస్యను పసిగట్టి వందల సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి అడ్డగోలు దోపిడీకి తెరతీశాయి. ప్రభుత్వ దవాఖానాల్లో అసలు ఫెర్టిలిటీ చికిత్స అందుబాటులో లేకపోవడం వీరికి మరింత కలిసొచ్చింది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్ పేరిట ప్రత్యేక ప్యాకేజీలు పెట్టి మరీ బాధితుల వద్ద లక్షల్లో వసూలు చేస్తున్నారు. 50,000 నుంచి 80,000 మధ్య పూర్తయ్యే ఐపీఎఫ్ చికిత్సకు ఏకంగా 3 లక్షలు నుంచి 6 లక్షలు ఛార్జ్ చేస్తున్నారు. ఈ దోపిడీ ఆరోగ్య శాఖలో కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారుల వరకు తెలిసే జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో యువతకు పెండ్లి, సంతాన సమస్యలు తలనొప్పిగా మారాయి. పెండ్లి కాక ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే పెండ్లి అయినాక సంతానం కలగక అంతకంటే ఎక్కువ మందే గోసపడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి 4 జంటల్లో ఒక జంట ఏదో ఒక ఇన్ఫర్టిలిటీ సమస్యను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ దవాఖానాల్లో ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ అందించే సవలతులు లేకపోవడం, ప్రైవేట్ హాస్పిటళ్లలో లక్షల్లో ఛార్జీలు వసూలు చేస్తుండడంతో ఆర్థిక స్తోమత లేని ఎంతోమంది మానసికంగా కుంగిపోతున్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇచ్చే గరుడ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని అక్కడి పూజారులు చెప్పడంతో గత శుక్రవారం ఏకంగా 2 లక్షల మంది ప్రసాదం కోసం ఆ గుడికి వచ్చారు. దీంతో సుమారు 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. తోపలాటల మధ్య 30,000 మంది మహిళలకు పూజారులు ప్రసాదం అందించారు. బీజేపీ మేనిఫెస్టో తెలుగు వెర్షన్ను విడుదల చేస్తున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ కె లక్ష్మణ్. మోడీ హ్యాట్రిక్ పక్క. జూన్లో ప్రమాణం చేసిన వెంటనే వికసిత్ భారత్ యాక్షన్ ప్లాన్. కిషన్ రెడ్డి రాబోయే 5 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా. 3 దశాబ్దాల తర్వాత దేశంలో మోడీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వం. కర్ఫ్యూలు బాంబు పేలుళ్లు లేని భారతాన్ని నిర్మించాం. ప్రపంచంలో పాకిస్తాన్ను ఏకాకిని చేశామని కామెంట్. జూన్లో హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతుందని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో దేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని చెప్పారు. ఏ సమస్య వచ్చినా, ఏ సంక్షోభం వచ్చినా 140 కోట్ల మంది ప్రతినిధిగా మోడీ ఏం చెప్తారోనని నేడు ప్రపంచం ఎదురుచూసే పరిస్థితి వచ్చిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ మేనిఫెస్టో తెలుగు వెర్షన్ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్తో కలిసి కిషన్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. జూన్ 2వ వారంలో మోడీ ప్రమాణ స్వీకారం తర్వాత వికసిత భారత్ ప్రణాళికను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. అమెరికాలో రోడ్డు ప్రమాదం, 2 తెలంగాణ స్టూడెంట్లు మృతి. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 తెలంగాణ స్టూడెంట్లు చనిపోయారు. మృతులను జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లికి చెందిన గౌతమ్ 20, హుజూరాబాద్కు చెందిన నివేష్ 20గా గుర్తించారు. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.